జై శివలాల్. నా పేరు వర్త రమేష్ నాయక్. నేను గిరిజన విద్యా సంఘ రాష్ట్ర అధ్యక్షుని, అడ్వకేటు, కొత్తటాన గ్రామ పంచాయతీ, జడ్చర్ల, మహబూబాబాద్ జిల్లా వాసి, తెలంగాణ రాష్ట్రం. ఫిబ్రవరి 21వ తారీఖు ఏదైతే దేశ రాజధాని న్యూఢిల్లీలో ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 20 ఏళ్ల పోరాట ఫలితంగా, అంటే తండల గ్రామ పంచాయతీ కావచ్చు, గిరిజన రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ కోసం పాటుపడి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం ఎంతో తపనపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, దాంతోపాటు పుట్టిన గడ్డలను తీసుకోవాలని చెప్పి జడ్చలను నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి ఉద్యమాన్ని తీసుకోవడం కానీ, అదేవిధంగా గోర్బోలిని 8th షెడ్యూల్లో చేర్చాలని, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కానీ, అదేవిధంగా శివలాల్ జయంతిని సెలవు దినం ప్రకటించాలని కానీ, ఈ విధంగా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ చేస్తూ, అదేవిధంగా కొత్తతండ గ్రామ పంచాయతీకి వచ్చేసినట్లయితే చాలా రకాలుగా ఎన్నో భూ కబ్జాలను అరికట్టి, అదేవిధంగా తాండ పేరు విషయంలో కానీ, తండలో ఉన్నటువంటి సమస్యల్లో కానీ, ప్రతి విషయంలో అంటే తాండ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేసిన ఉద్యమాల ఫలితంగా ఈరోజు నాకు దేశ రాజధాని నందు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. అందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్త్యావత్ రమేష్ అయితే, ఈరోజు ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి బిరుదు డాక్టర్ అని చెప్పి డాక్టర్ వర్త్యావత్ రమేష్ నాయక్ అని చెప్పి పేరు మార్పు చేస్తూ వాళ్ళ ఒక గౌరవాన్ని ఇచ్చినందుకు ఐకానిక్ పీస్ అవార్డు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా దీన్ని ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో స్ఫూర్తివంతంగా తీసుకుంటూ, ఆశయంగా తీసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో మరింత శక్తివంతంగా, మరింత స్ఫూర్తివంతంగా పనిచేసేందుకు ఈ యొక్క అవార్డు పనిచేస్తుందని తెలియజేస్తూ, ముందు ఇంకా ఎన్నో అవార్డులు సాధించే విధంగా బాధ్యతాయుతంగా, అదేవిధంగా ఏదైతే నీతి నిజాయితీ రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా ముందుకు వచ్చానో, ఈ విధంగా అవార్డులు సాధించే విధంగా పనిచేస్తున్నాను. అదేవిధంగా అంతే శక్తితో, అంతే స్ఫూర్తితో, అంతే నిజాయితీతో, అంతే పట్టుదలతో భవిష్యత్తులో పనిచేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కొత్తతండ గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినట్టు నా మిత్రులు, నా అభిమానులు, నా ఆత్మీయ బంధువులందరికీ ధన్యవాదాలు చెప్తున్న వారు నాకు డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు వాళ్ళు ప్రోత్సహిస్తూ, సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి పేరున ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, వారితో పాటు వారి గౌరవంతో పాటు మా తాండా గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.